కలియుగంలో భక్తుల కష్టాలను తీర్చడానికి స్వామి స్వయంగా ఈ భూమిపై కొలువుదీరాడు. మేఘాల మధ్య ఒక దివ్య క్షేత్రం వెలిసింది తిరుమల. ఆ కొండలు ఎక్కుతూ లక్షలాది భక్తులు ఒకే పేరును పలుకుతారు. ఓం నమో వెంకటేశాయ, ఓం నమో వెంకటే గోవింద గోవింద వింద గోవింద గోవింద. ప్రతి అడుగులోనూ భక్తి, ప్రతి శ్వాసలోనూ ఆ నామం. ఆనంద నిలయం మీద మెరిసే బంగారు విమానం చూడగానే హృదయం ఆగిపోతుంది. లోపల గర్భగుడిలో ఆ దివ్యమూర్తి, నల్లని రూపం, బంగారు కిరీటం, కరుణతో నిండిన కళ్ళు, శ్రీ వెంకటేశ్వరుడు. ఎన్ని కన్నీళ్లు, ఎన్ని ప్రార్థనలు, ఆయన అన్నీ వింటాడు. ఆయన ఒక చేయి అభయమిస్తుంది, భయపడకు అని. మరో చేయి చూపిస్తుంది, నా పాదాలే నీ శరణు అని. ధనవంతుడైనా పేదవాడైనా ఆ గర్భగుడి ముందు అందరూ ఒక్కటే. తన సంపదను, తన కోరికలను, తన అహంకారాన్ని భక్తుడు ఆయన పాదాల చెంత వదిలేస్తాడు. ఆ ఒక్క క్షణం దర్శనం జన్మజన్మల పుణ్యం. కళ్ళు మూసుకుంటే ఆ రూపం హృదయంలో నిలిచిపోతుంది. అందుకే అంటారు, ఎవరు పిలిచినా, ఏ కష్టంలో ఉన్నా ఆ ఏడుకొండలవాడు తప్పక వస్తాడు. ఆయన నామమే రక్ష, ఆయన దర్శనమే ముక్తి. ఈ కలియుగంలో ఆయనే మన ఆధారం. ఓం నమో వెంకటేశాయ. అందుకే మనమంతా ఒక్కటై పిలుద్దాం.